నమస్తే టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పోలవరంపై ప్రశ్నించిన మహిళకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నితీష్ కుమార్ కు ఉన్నపాటి ధైర్యం చంద్రబాబుకు లేదా షర్మిల ఫైర్. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల విడుదల. పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు జవాబు ఇవ్వలేమనేదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయన్ను ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరాత్మక జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని చాలా మంచి ప్రశ్న వేశామని ఆ మహిళను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ఇది రాష్ట్రంలో పౌరులకున్న స్వేచ్ఛ అంటూ క్యాప్షన్ జోడించింది. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణ ఇస్తూ ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతో నిపుణులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి పనిచేస్తే ఎలా అంటుందనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయిందన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటి వరకు 70,000 కోట్ల నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది 1,00,000 కోట్లకు చేరిన ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకి అర్థం కావడం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 2 సీజన్లలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి డయాఫ్రామ్ వాల్ నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత స్పిల్ వే కట్టామని, కాఫర్ డ్యాంలు కూడా పూర్తి చేశామని వివరించారు. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే పోలవరంలో 6 నెలలే పనులు అవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్లీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్వే కట్టాం. అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే ఎర్త్ కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే, జూన్ వరకు గాని పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అన్ని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు. వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది. కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు. దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లో పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండమారిగేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది
46 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను కట్టాలని తపనుంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు. ఇప్పటికి అది 1,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మారికి జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తమకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పెన్షన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నేడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని, వాటి అధ్యయనానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనేది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా, కానీ శాఖలో నిధులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన 4-5 రోజుల జీతానికి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టడానికి మనసు అంగీకరించలేదని వివరించారు. తనకు జీతం ఏం వద్దని అధికారులు చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని చెప్పారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని, పంచాయతీరాజ్ శాఖలో తన వైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని స్పష్టం చేశారు. జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన మంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది,
పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటిని చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ, నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం. గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు. మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు. ఇది చాలా ఛాలెంజింగ్, అది కూడా చెప్తున్నాను మీకు. మీ దృష్టికి కూడా తీసుకురావాల్సింది, వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి. మనకి ఏమంటుందని, మనకి ఏదైతే ఇవ్వాలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. మీరే చూశారు, ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు, ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ, వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా, నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు, ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం. అకౌంటబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తున్నాం. ఏ కాలుష్యం ఎందుకు ఉంది, దానికి పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు, ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు, కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు. మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకలూరు నియోజకవర్గం గురించి చూస్తే 80% అన్ని చేపల చెరువులు ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు. గోదావరి పారుతూ ఉంది, మన గోదావరి జిల్లాలో గోదావరి నది పారుతూ ఉంది, కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం. మన పిఠాపురం వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం, మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మాకు నీళ్ళు లేవు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే, తమకు ప్రత్యేక హోదా కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీర్మానం చేసి ప్రధాని మోదీ ముందు పెట్టారని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదా విషయంలో సైలెంట్ గా ఎందుకున్నారని, ఈ విషయంలో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే ఏపీ వెనకబడి ఉన్నామని, హోదా కావాలని 15 ఏళ్లు అడిగిన విషయం మీకు గుర్తులేదా అని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిలో ఏపీ 20
ఏళ్లుగా వెనుకబడిందని చెప్పింది మీరే కదా. హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరిస్తామని ఎందుకు అనడం లేదు? మోసం చేసిన మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదా మీపై వైఖరిలో ఏంటి చెప్పాలి? అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ముందుకు హోదా డిమాండ్ను పెట్టాలి అని చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక ప్రత్యేక ప్యాకేజీలు కాదని రాష్ట్రాభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని మరోమారు గుర్తు చేస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. నీట్ యూజీ ఫలితాల్లో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. తమ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in నీట్లో రివైజ్ ఫలితాలను అందుబాటులో ఉంచామని, రీ ఎగ్జామ్ రాసిన వారితో పాటు ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులంతా రివైజ్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. అయితే ఎన్టీఏ వర్గాల సమాచారం ప్రకారం తాజా ఫలితాలతో టాపర్ల సంఖ్య తొలిసారి ప్రకటించిన 67 నుంచి 21కి తగ్గినట్టు తెలిపింది. ఇక మొత్తం 1563 మంది విద్యార్థులకు గాను 813 మంది జూన్ 23న రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 750 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు మినహాయించగా వచ్చే పాత స్కోర్కే కట్టుబడతామని ఇప్పటికే తెలిపారు. ఇక ఎంబీబీఎస్ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్ యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పేపర్ కాస్త ఆలస్యంగా ఇవ్వడం వల్ల పరీక్ష సమయం కోల్పోయి 1563 మంది విద్యార్థులకు వారు సాధించిన స్కోర్కు అదనంగా 5 గ్రేస్ మార్కుల చొప్పున ఎన్టీఏ కలిపింది. అయితే దీనిపై ఇతర విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720కి గాను 720 స్కోర్ సాధించి టాపర్లుగా నిలవడం, కొన్ని చోట్ల పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, జూలై 6 నుంచి జరిగే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని కోరారు. అయితే ఈ డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశించింది. కర్నూలు జిల్లా ఎమిగనూరులో పెన్షన్ పండుగ లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే జీవి జయనాగేశ్వర్ రెడ్డి. ఎమిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. దీంతో పట్టణంలోని ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఆయన మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారన్నారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పెన్షన్దారులను కేటాయించారన్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పెన్షన్ అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల కార్యక్రమంలో ఎలక్షన్ల ముందు చెప్పిన మాట అక్షరాల నిజం చేస్తూ 1వ తేదీ ఈరోజు నెలలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇంటికే పెన్షన్లు తెచ్చి 4,000 రూపాయల పెన్షన్లు పెంచుతూ, వికలాంగులకు 6,000 పెంచుతూ, పూర్తి స్థాయి వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 10,000 చేస్తూ ఈరోజు పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ఎమ్మిగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా 6,74,86,500 రూపాయలు ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ చంద్రప్రదించినటువంటి ఆ తల్లికి ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు. 16,000 పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం, టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం, వెనకలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా, ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మిగనూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మిగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమైనటువంటి విషయం. గత ప్రభుత్వం లాగా డొల్ల మాటలు చెప్తూ
అర్హులైనటువంటి పెన్షన్దారులు కూడా చాలా మందిని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి అడుగుతున్నారు. వచ్చే 2 నెలల్లో వాటన్నిటి కూడా సక్రమంగా చేసి ఎవరైతే అర్హులైన పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా కూడా చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. ముఖ్యంగా ఏ పనులైతే ఈరోజు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి మీమాంస రిసార్ట్స్ సెంటర్లో డాక్టర్ శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2 సంవత్సరాలలో 500 విల్లాలను పూర్తి చేస్తామని, న్యాచురోపతి, సైకాలజీ, NLP ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల రోగాలను పూర్తిగా తగ్గించడమే మా మీమాంస లక్ష్యం అన్నారు. ఇక ఉచితంగా 25,000 మందికి రియల్ ఎస్టేట్ కోచింగ్ కూడా ఇచ్చామన్నారు. ఖచ్చితంగా జనాలకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంతమంది స్ట్రెస్, WHO ప్రకారం WHO క్లియర్గా చెప్తుంది నీ ప్రతి డిసీజ్ కారణం నీ స్ట్రెస్ అని. ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఎవరికి తెలియట్లేదు, ఎందుకోసం బతుకుతున్నారో తెలియట్లేదు, ఎందుకోసం సంపాదలేకపోతున్నారో తెలియట్లేదు, ఎందుకోసం ఏం తింటున్నారో తెలుస్తలేదు, మైండ్కి ఏం ఫీడ్ ఇస్తున్నారో తెలుస్తలేదు. ఈ బిజీ అని ముసుగేసుకొని అర్బనైజేషన్తో లైఫ్ స్టైల్ తోటి మనిషి నాశనం అయిపోయి హాస్పిటల్ పాలవుతున్నాడు. రీసెర్చ్లో భాగంగా ఎన్నో చూసాం. జపాన్లో 130 ఏళ్ళు 140 ఏళ్ళ మనుషులను చూసాం. మన జపాన్ వరకు ఎందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో 2 లక్షల మంది మోర్ దాన్ 120 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ స్టడీ చేస్తే ఏముంది, కుక్కుడు ఫుడ్ తినరు, రా ఫుడ్ తింటారు. మన మైండ్ ఎంత పవర్ఫుల్లో మీకు ఒకటి చెప్తాను మీ అందరి ముందు. నేను 77 డేస్ ఒక గ్రెయిన్ కూడా ఫుడ్ తీసుకోలేదు. ఒక గ్రెయిన్ అంటే ఒక పూట గింజ అన్నం తినలేదు, ఒక పూరి తినలేదు, ఒక చపాతి తినలేదు, ఒక రైస్ గింజ తినలేదు. 77 డేస్లో 21 kg వెయిట్ పెరిగా. 77 డేస్ ఫుడ్ తీసుకోలేదు, 21 kg వెయిట్ పెరిగా. నా మీద నేను ప్రయోగం చేసుకున్నా. మన మైండ్ పవర్తోని మన లివర్లో గ్లైకోజన్ రూపంలో ఎనర్జీ సేవ్ చేసి పెట్టుకుంటుంది. రేపు కరువు కాటకాలు వస్తే బతకడం కోసమని బాడీ సేఫ్ సైడ్ సేవ్ చేసి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే మైండ్ మన థాట్స్ ఇస్తామో నేను వెయిట్ పెరుగుతున్నా ఆ గ్లైకోజన్ వాడుకొని బాడీ వెయిట్ పెరుగుతుంది. 2 నెలలు ప్యారడైజ్ బిర్యానీ 3 పూటలు బిర్యానీ తిన్నా, 15 kg వెయిట్ తగ్గిన. నేను ప్రాక్టికల్గా చేసి చూసిన. ఇప్పుడున్న లావు కూడా అదే. మీకు మనం కంప్లీట్ మైండ్ మీదనే ఉంటుంది. మన లైఫ్ స్టైల్, మన లైఫ్ కానీ, మన ఫైనాన్సెస్ కానీ, మన రిలేషన్షిప్స్ కానీ, హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఎవ్రీథింగ్ డిపెండ్ ఆన్ అవర్ థాట్. సైకాలజీలో PhD చేసింది నేను చూసింది అదే. అంటే మన థాట్స్ని కంట్రోల్ చేసుకొని ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్నింటిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్స్. దానికి ఉన్న సొల్యూషన్ ఏంటి? న్యాచురోపతి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది తప్ప ఒక టాబ్లెట్, ఒక పిల్ను వేసుకున్నావు అంటే దానికి నీకు క్యూర్ చేసేదానికంటే క్యూర్ చేయదు, అంతకి 100 రెట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎంతోమంది చిన్నవి, నేను గత 6 సంవత్సరాల నుంచి నేను చెప్పులు వేసుకోవట్లేదు. BP, థైరాయిడ్, డయాబెటీస్ ఏం అక్కర్లేదు, మట్టిలో నడిస్తే చాలు. ఎంతోమంది నా స్టూడెంట్స్ బేర్ ఫుట్ వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రోజు 1 గంట సేపు మట్టిలో నడిస్తే నీకు గాఢ నిద్ర పడుతుంది. గాఢ నిద్ర పడితే నైటు బాడీ క్లీనింగ్ అయిపోతుంది. క్లీనింగ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా డిసీజెస్ తగ్గిపోతాయి. సన్లైట్కి వెళ్తే క్యాన్సర్. మీకు 2023 నోబెల్ ఎవరికి ఇచ్చారు సైన్స్లో చూసుకోండి, కాలిస్తే గూగుల్లో. సన్లైట్లో రోజు 3 గంటలు ఉండే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఈ లైఫ్ స్టైల్ వల్ల, దీనివల్ల ఎంత నాశనం అయిపోతుందంటే, మినరల్ వాటర్ క్యాన్సరస్. మినరల్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది, నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుంది. ఒక్కరికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఒక్కరు నేచర్కి వెళ్ళట్లేదు. ఇది చాలా పెద్ద గ్యాప్ ఉంది. దానికోసం ఓయిలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మోతీలాల్ దీక్షకు మద్దతుగా ఆర్ట్స్ కాలేజ్ ముందు బైఠాయించిన విద్యార్థులు DSCని వాయిదా వేసి మెగా DSC నిర్వహించాలని, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, ఇక జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని నిరసన తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరంపై ప్రశ్నించిన మహిళకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. నితీష్ కుమార్ కు ఉన్నపాటి ధైర్యం చంద్రబాబుకు లేదా షర్మిల ఫైర్. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల విడుదల. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.